ముందుగా తండ్రి అయిన దేవునికి మరొకసారి క్రీస్తునామములో వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ఈరోజు కూడా బైబిల్ నుంచి ఒక విషయాన్ని ఆలోచించేద్దాం. అదే, ఒకని పాపాలు క్షమించే అధికారం ఇప్పుడు ఎవరికి ఉంది? ఏమండి? ఒకని పాపాలు క్షమించే అధికారం ఇప్పుడు ఎవరికి ఉంది? పాపం అనగానే, పాపం అంటే ఏంటి? పాపం అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఎవరి ఆజ్ఞ? దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తే అది పాపమని మనకి బైబిల్ చెప్తుంది. ఈరోజు మనిషి జ్ఞానంలో అభివృద్ధి చెందుతున్నాడు. ఏ జ్ఞానంలో? దేవుని జ్ఞానంలో కాదు. ఏ జ్ఞానం అది? లోక జ్ఞానంలో. ఎంత అభివృద్ధి చెందుతున్నాడంటే, ఒకప్పుడు సైకిల్ మీద ప్రయాణించేటువంటి మనిషి ఈరోజు ఎక్కడికి వెళ్ళాడు? విమానాలలో ప్రయాణం చేసేంత ఎత్తుకి మనిషి ఏమైపోయాడు? ఎదిగిపోయాడు. అంటే లోక జ్ఞానంలో మనిషి ఏమైపోతున్నాడు? అభివృద్ధి చెందుతున్నాడు. ఏమండి? లోక జ్ఞానంలో మనిషి అభివృద్ధి చెందుతున్నాడు. టెక్నాలజీ. కానీ దేవుని జ్ఞానంలో మాత్రం మనిషి ఎదగలేకపోతున్నాడు. ఎప్పుడు ఉన్నట్లుగానే ఉండిపోతున్నాడు. అవునా? రోగాలు వచ్చినాయి, రోగానికి మందులు కనిపెడుతున్నాడు. ఎన్ని రోగాలు రానివ్వండి, ఆ రోగం పోవడానికి మనిషి మందు కనిపెడుతున్నాడు. అవునా? కానీ మరి పాపం పోవాలంటే పాపానికి మందులు ఉన్నాయా? మీరు వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి, ఏమండి ఫలానా రోగం అండి అంటే వెంటనే మందులు ఇచ్చేస్తాడు. ఏమండి నా పాపం పోవాలండి, ఏదైనా మందు ఉంటే ఏమన్నానండి ఇస్తారు ఎక్కడైనా? భూమి మీద ఈ ప్రపంచంలో పాపం ఎవ్వరు కూడా ఇవ్వలేరు. అవునా? భూమి మీద పాపాన్ని తీసివేసే శక్తి మనిషికి లేదండి. మనిషికి లేదు. రోగాన్ని తీస్తాడా? ఎంత రోగం అవ్వండి, మనిషి చనిపోయే స్థితికి వచ్చినా సరే, చనిపోయిన వ్యక్తిని, చనిపోయే రోగం వచ్చినా అతను ఏం చేస్తున్నాడు? బ్రతికించేస్తున్నాడు. మనిషి తన తెలివితేటల ద్వారా, మెడిసిన్స్ ద్వారా, తన నేర్చుకున్న జ్ఞానం ద్వారా మనిషి బ్రతికిస్తున్నాడు. ఓకే, కానీ పాపాన్ని మాత్రం తీయలేకపోతున్నాడు. ఒకప్పుడు మనం కరెంటు బిల్లు ఎలా కట్టేవాళ్ళం? ఎలా కట్టేవాళ్ళం? ఇక్కడ ఈ సేవలోకి వచ్చి, ఇందులోకి వచ్చి లైన్లో నిలబడి, ఈ రోజులో కరెంటు బిల్లు ఆఖరమనగానే పెద్ద లైన్ ఉండేదండి. అవునా? కరెంటు లైన్. ఇప్పుడు ఎలా కడుతున్నారు? అక్కడ అయిపోయిన తర్వాత, టెక్నాలజీ పెరిగిన తర్వాత మీ సేవలు వచ్చాయి, అక్కడికి వెళ్ళి కట్టేస్తున్నారు చాలామంది. అప్పుడు ఇక్కడ లైన్ తగ్గిపోయింది. ఇంకా ఈజీ అయిపోయిందండి. ఎలాగా? మొబైల్లోనే, ఫోన్లోనే, ఇంట్లో కూర్చుని కరెంటు బిల్లు కట్టేస్తాం. అంటే మనిషి జ్ఞానం ఎంత తారాస్థాయికి ఎదిగిపోయింది అంటే, మనిషి చాలా తెలివి నేర్చుకున్నాడు. అన్నిటినీ, భూమి మీద ఉన్నటువంటి ప్రతి దానిని కూడా మనిషి ఎదిరిస్తున్నాడా? లొంగ తీసుకుంటున్నాడా? లోబర్చుకుంటున్నాడా? చేస్తున్నాడు. కానీ పాపాన్ని మాత్రం లోబర్చుకోలేదు. పాపాన్ని మాత్రం క్షమించలేకపోతాం. పాపాన్ని మాత్రం గెలవలేకపోతాం. అందుకే ఒకని పాపములు క్షమించే అధికారం ఇప్పుడు ఎవరికి ఉంది అనే పాఠాన్ని మనం బైబిల్ నుంచి ఆలోచిస్తున్నాం. దేవుడు మనిషిని లోకానికి పంపిస్తూ ఎలా తిరిగి రావాలని ఆయన కోరుకున్నాడు? దేవుడు మనిషిని భూమికి పంపించాడు కదా. అలా పంపించినటువంటి దేవుడు ఎలా తిరిగి మరలా భూమి మీదకి రావాలని కోరుకున్నాడంటే, చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూడగలిగితే, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ 1వ అధ్యాయము 4-6 వచనాలు మనం చదవగలిగితే, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై
మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులనై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. చూసారా, ఈ భూమి మీదకి మనుషులను పంపిస్తున్నటువంటి దేవుడు మనుషులు ఎలా ఉండాలని కోరుకున్నాడంట? ఎలా ఉండాలి? మనము తన ఎదుట పరిశుద్ధులు నిర్దోషులు. పరిశుద్ధులు అనగా పాపము లేని వారు పరిశుద్ధులు. నిర్దోషులు అనగా దోషము లేని వారు, ఏ తప్పు చేయని వారు, ఏ నేరం చేయని వారు. అవునా? ఇలా దేవుడు తన పిల్లలను ఈ భూమి మీదకి పంపిస్తూ మనం ఎలా ఉండాలి తన ఎదుట అనుకున్నాడంటే పరిశుద్ధులు నిర్దోషులుగా ఉండాలని జగత్తుకు పునాది వేయబడక మునిపే. అంటే ఈ భూమికి ఆయన ఇంకా పునాదులు వేయలేదు. ఈ భూమి అనేది ఇంకా ఆయన నిర్మించలేదు. ఈ భూమిని సృష్టించక ముందే నా పిల్లలు భూమి మీదకి వెళ్ళాలి, వెళ్ళిన వాళ్ళు ఎలా తిరిగి రావాలి? నిర్దోషులుగా, పాపము లేని పరిశుద్ధులుగా, పవిత్రులుగా తిరిగి రావాలి అని దేవుడు కోరుకున్నాడండి. ఇప్పుడు ఈ జగత్తుకి పునాది వేయబడక మునుపే. అంటే ప్రతి మనిషి భూమి మీద ఎలా బ్రతకాలని దేవుడు కోరుకున్నాడంటే పాపం లేనివాడిగా, పరిశుద్ధుడిగా, నిర్దోషుడిగా నా పిల్లలు మళ్ళీ ఎలా రావాలి? తిరిగి రావాలి. ఏమంటే ఉదాహరణకి మన పిల్లలు మనం బాగా చదివించి ఒక మంచి పొజిషన్లో ఉంచాలనుకుని ఏదైనా ఒక మంచి హాస్టల్లో కానీ చేర్పించామనుకోండి. ఒక మంచి హాస్టల్లో బాగా చదువు నేర్చుకోవాలని ఒక మంచి హాస్టల్లో జాయిన్ చేస్తాం మన అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ. వెళ్ళిన వాళ్ళు చదువుకోకుండా ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకుని తిరిగి మన ఇంటికి వచ్చారనుకోండి, ఎలా ఉంటుందండి? ఆ తల్లిదండ్రులు ఏమనుకుంటారు? నేను అనుకున్న ఆలోచన ఏంటి, నేను చెప్పిన మాటలు ఏంటి, నువ్వు చేసిన పని ఏంటి అని కని పెంచిన తల్లిదండ్రులు ఏమైపోతారు? వాళ్ళకు వస్తున్నటువంటి ఆ బాధ, మనోవేదన ఎలా ఉంటుంది చెప్పండి. నువ్వు చదువుకొని మంచి ప్రయోజకుడు అయ్యి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి నీ జీవితాన్ని నువ్వు పోషించుకుంటూ ఒకళ్ళ మీద ఆధారపడకుండా బ్రతుకుతావని మాకున్న కష్టాన్నంతా హెచ్చించి నిన్ను చదివిస్తే నువ్వు చేసిన పని ఏంటి? ఎవరు ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని వచ్చేసావు. ఆ తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారండి? ఈరోజు దేవుడు ఏం కోరుకున్నాడు? దేవుడు కూడా మనిషిని భూమి మీదకి పంపిస్తూ తన పిల్లలు తన ఎదుట ఎలా ఉండాలనుకున్నాడు? ఆయన పరిశుద్ధులుగా, నిర్దోషులుగా తన పిల్లలు తిరిగి తన యొద్దకు రావాలని దేవుడు ఆశపడ్డాడండి. దేవుడు ఆశపడ్డాడు. అందుకే ఈ జగత్తుకు పునాది వేయబడక ముందే నా పిల్లలందరూ ఈ భూమి మీదకి వచ్చి ఎలా బ్రతకాలంటే వాళ్ళు పరిశుద్ధులుగా బ్రతకాలి, నిర్దోషులుగా బ్రతకాలి అని ఇదిగో ఈ 6 దినాలు సృష్టిని చేయకముందే దేవుడు ఎన్నో కళలు కన్నాడండి. దేవుడు కన్న కళ భూమి మీదకి వచ్చిన మనుషులు ఎవరు పాపం చేయకూడదు, పరిశుద్ధులుగా బ్రతకాలి, నిర్దోషులుగా బ్రతకాలి. వీళ్ళంతా తిరిగి నా దగ్గరికి వచ్చేయాలి. ఎందుకు? దేవుడెవరు? దేవుడెవరండి? పరిశుద్ధుడైన రాజుకు పుట్టిన పిల్లలను ఏమంటారు? రాజుగారు అంటే పిలుస్తారా? ఏమన్నా రాజుగారు అంటారు, అవునా? అలాగే కాకికి పుట్టిన పిల్లలు ఏమని పిలుస్తారు? కాకి పిల్లని అంటారు. కుక్క పుట్టిన పిల్లలని కుక్క పుల్లలు అంటారు. మరి దేవునికి పుట్టిన పిల్లలని ఏమంటారు? దేవుని పిల్లలు అనాలి. మరి దేవుడు పరిశుద్ధుడైతే దేవుని పిల్లలు ఎలా ఉండాలి? పరిశుద్ధులుగానే ఉండాలి. ఇది న్యాయమే కదండి. మరి ఆయన పిల్లలు పరిశుద్ధులుగా ఉన్నారా? పవిత్రులుగా ఉన్నారా? ఎలా మారిపోయారో ఆయన పిల్లలు మనం చూడగలిగితే ఆదికాండము 6వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూడగలిగితే ప్రేమ దేవుని పిల్లరా, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగును. 5వ వచనం చూద్దామని. నరులు
నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. ఏంటండి ఏమంటే ఇది బైబిల్లో ఉన్న మాటేనా? దేవుడు మాట్లాడుతున్న మాటేనా? ఏమంటే మన చేతుల్లో మన దగ్గర ఉన్న బైబిల్లో దేవుడు మాట్లాడినటువంటి మాట ఏం మాట్లాడారైనా? నరుల చెడుతనము భూమి మీద గొప్పదైపోయిందండి. ఏం గొప్పదైపోయిందంట? నరుల యొక్క చెడుతనమే భూమి మీద గొప్పగా కనిపిస్తుంది దేవుడికి. దేవుడేమనుకున్నాడు? తన పిల్లలు పరిశుద్ధులుగా, పవిత్రులుగా, నిర్దోషులుగా బ్రతకాలనుకుంటే, కానీ నరులు ఏమైపోయారు? నరులు చెడ్డవాళ్ళుగా మారిపోయారండి. ఎంత చెడ్డగా మారిపోయారంటే, ఇదిగో చెడుతనమే గొప్పది, చెడుతనమే గొప్పది. బంగారం ఎంత గొప్పదండి? బొగ్గు గనులు ఎంత గొప్ప అనుకుంటాం మనం? డబ్బు ఎంత గొప్పది అనుకుంటాం? కానీ దేవుని దృష్టికి ఏది గొప్పదైపోయిందంట? నరుల చెడుతనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూశాడండి. ఏమంటే యెహోవా చూసి భూమి మీదకి తన పిల్లలను పంపించిన తర్వాత ఏం చేస్తున్నారు పిల్లలు అని చూసేసరికంట వాళ్ళ యొక్క మొత్తం అందరూ చెడిపోయారు. పిల్లలందరూ అందరూ చెడిపోయారు. దేవుడు ఏదైతే అనుకున్నాడో దానికి ప్రతికూలంగా తన పిల్లలు మారిపోయారు. వారి హృదయంలోనికి తలంపులన్నీ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. సంతాపం అంటే ఏంటి? సంతాపం బాధ వేరు, బాధ వేరు, అదొకటి. శ్రమలు వేరు, కష్టాలు వేరు. సంతాపం అంటే చెప్పుకోలేని బాధ అండి, చెప్పుకోలేని బాధ. కన్న తల్లిదండ్రులు తన పిల్లలు తను అనుకున్నది కాక తను చెప్పిన మాట వినకుండా వేరే ఏదైనా పని చేశారనుకోండి, ఆ తల్లిదండ్రులు ఎలా చెప్పండి? కోపం వచ్చేస్తుంది, అవునా? అలాగని కొట్టలేరు, అలాగని చంపలేరు, అవునా? ఏదో తెలియని బాధ, దాన్ని ఏమంటారు తెలుసండి? సంతాపం. సంతాప సభలను పెడుతూ ఉంటారు మన వాళ్ళు, క్రైస్తవులు. మనిషి చనిపోయిన తర్వాత వాళ్ళని జ్ఞాపకం చేసుకోవడానికి సంతాప సభలను పెడతారు. కానీ దేవుడు ఎప్పుడు పెట్టాడు ఈ సభ? నరులను చేసినందుకు ఆయన ఏం చేశాడంటే సంతాపము, హృదయములో ఆయన సంతాపం నొచ్చుకుని హృదయములో నొచ్చుకును. అప్పుడు యెహోవా భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. బాధపడ్డాడండి దేవుడు. అంటే మనిషిని చేసినందుకు దేవుడు సంతోషంగా ఉన్నాడు అనుకుంటున్నారా? ఏమండి? మనిషిని భూమి మీదకి పంపించినందుకు దేవుడు సంతోషంగా ఉన్నాడు అనుకుంటున్నారా? లేదండి. ఏం చేస్తాడు ఆయన? బాధపడుతున్నాడు అంటండి. అంటే తనకు పుట్టిన పిల్లలు తండ్రిని బాధ పెట్టేవారుగా మారిపోయారు. ఎలా అయితే పిల్లలు బ్రతకాలని దేవుడు కోరుకున్నారో తన పిల్లలు అలా బ్రతకడం లేదు. వాళ్ళ అందరూ కూడా చెడిపోయి దేవుణ్ణి బాధ పెట్టేవారుగా మారిపోయారు. ఈరోజు మనం చాలా మంది చూస్తుంటాం, వీళ్ళు తల్లిదండ్రులను చంపే పిల్లల్ని చూస్తున్నాం, అవునా? తల్లిదండ్రులను చంపేసే పిల్లలు చూసాం, అలాగే పిల్లలను చంపేసే తల్లిదండ్రులు కూడా చూసామండి, అవును కదా? పిల్లలను చంపేసినటువంటి తల్లిదండ్రులు కూడా చూసాం మనం. ఒక అతను అప్పుల బాధలు ఎక్కువైపోయాయని, ఇక నేను అప్పులు తీర్చలేను, నా కుటుంబాన్ని నేను పోషించలేనని చెప్పేసి భార్య భర్తలు ఇద్దరు కూడా ఏం చేశారంటే ఒక ఆలోచన చేశారు. ఇక ఈ సమాజంలో మనం బ్రతకలేం, కాబట్టి మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మనం చనిపోతే మన పిల్లలు ఏమైపోతారు? అనాథలు అయిపోతారు. కాబట్టి మనం ప్రేమించినంతగా మన పిల్లల్ని ఎవరు ప్రేమించలేదు, కాబట్టి మనం చనిపోదాం, మన పిల్లల్ని కూడా చంపేద్దాం అనుకున్నాం. పేపర్లో పడింది నేను చూసింది. చంపేద్దాం అనుకుని వీళ్ళు అన్నంలో విషం తీసుకున్నారు, వాళ్ళ పిల్లలకు కూడా విషం పెట్టేశారు. చిన్న పిల్లలండి, 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఉంటాయి. వీళ్ళు చనిపోయారు, వీళ్ళు చనిపోతూ వాళ్ళ పిల్లలను కూడా చంపేశారు. ఎందుకు? ఈ జీవితంలో మేము బ్రతకలేము అని అప్పులు చేసేస్తారు.
అనుకున్నవేవి జరగలేదు. వస్తాయనుకున్నారు, ఇది చేద్దాం అనుకున్నారు, కానీ ఇవ్వలేకపోయారు. ఎప్పుడైతే వాళ్ళు అనుకున్నట్లుగా జరగలేదో వాళ్ళు ఏమనుకున్నారు? చనిపోవాలనుకున్నారు. వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లలను కూడా చంపేశారు. మరి దేవుడు ఏమనుకున్నాడు? దేవుడు ఈ భూమి మీదకి వచ్చినటువంటి పిల్లలందరూ కూడా ఎలా ఉండాలనుకున్నాడు? ఆయన నిర్దోషులుగా, పరిశుద్ధులుగా, పవిత్రులుగా తిరిగి మరలా నా యొద్దకు రావాలనుకున్నాడు. అయితే మరి అలా రానప్పుడు బాధపడుతున్నాను కదా, ఎందుకు నన్ను బాధ పెట్టే పిల్లలు నాకు ఎందుకు అనుకున్నాడు ఆయన. అనుకున్నాడు. ఏం చేశారో తెలుసా? చూడండి, యెషయా గ్రంథము 43:25. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. చూసారండి, నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి. ఆ పై మాటలు చూస్తానండి, 25 పై మాటలు చూస్తే, నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. చూసారా, నీ పాపముల చేత నన్ను విసిగించితివి, నీ దోషము చేత నన్ను ఆయాస పెట్టితివి. కానీ నేను చేస్తాను తెలుసా? నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. దేవుడండి, ఎంత మంచి దేవుడండి ఈయన. తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకోను. ఏమన్నాడు దేవుడు? నేను నీ పాపాలను నేను జ్ఞాపకము చేసుకోను. ఎంత మంచి దేవుడండి, ఎంత మంచి దేవుడు. ఇన్ని పాపాలు చేసినా క్షమించే దేవుడు ఎక్కడ ఉన్నాడు అసలు భూమి మీద? అండ్ అప్పు ఇచ్చిన వాళ్ళు వడ్డీ ఇచ్చేంత వరకు తిరుగుతూనే ఉంటారు. అవునా? వడ్డీ కావాలి. క్షమించరండి. రూపాయి ఇచ్చేంత వరకు కూడా రూపాయి కూడా వసూలు చేస్తాం. కానీ దేవుడు, ఓకే నువ్వు వెళ్ళిన భూమి దగ్గర నేను అనుకున్నట్లుగా నువ్వు బ్రతకలేదు, నీకు నచ్చినట్లుగానే బ్రతికావు, నేను చేయొద్దన్న ప్రతి పని నువ్వు చేసావు, నన్ను విసిగించావు. ఏమంటే నన్ను విసిగించావు, నన్ను ఆయాస పెట్టావు. నీలాంటి వాడు పుట్టడం కంటే చచ్చిపోవడం బెస్ట్ అన్నాడు దేవుడు. ఏమన్నాడు? ఓకే నువ్వేం చేయాలనుకున్నా చేసావు, కానీ నేనే నా చిత్తానుసారముగా నా ఇష్టానుసారముగా ఏం చేస్తున్నాను? నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. దేవుడికి అండి ఎంత ఇష్టపడి మనం అంటే, ఏమండి మనల్ని ఎక్కువగా ఇష్టపడేవారు ఏం చేస్తారు? మనం ఎన్ని తప్పులు చేసినా భరిస్తారు, క్షమిస్తారు. తల్లిదండ్రులు చూడండి, చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయలేమండి, కోపం రాదు. సరే చిన్నపిల్లడు కదా తెలియదులే అని వదిలేస్తుంటారు. అవునా? మరి దేవుడికి మనం ఎలాంటి వాళ్ళము? చిన్న పిల్లలము ఆయన ముందు మనం. అందుకే ఆయన ఏమన్నారు? నన్ను విసిగించావరా, నన్ను ఆయాస పెట్టావరా, ఆయన నేను ఏం చేశానంటే మిమ్మల్ని విడిచిపెట్టేస్తున్నాను, క్షమించేస్తున్నాను అన్నారు. చూసారా? మరొక మాట చూద్దాం పిల్లలు. 44వ అధ్యాయము, అదే యెషయా గ్రంథము 44వ అధ్యాయము 22వ వచనం మనం చూడగలిగితే, 44:22 వచనం. మంచు విడిపోవనట్లుగా నేను నీ అతిక్రమలను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. చూసారా? మంచు విడిపోవనట్లుగా నేను నీ అతిక్రమములను. అంటే మంచు ఎలా విడిపోద్ది? ఎలా అలా కనిపిస్తుంది మంచు, అలా మాయమైపోతుంది. అవునా? ఎలా అయితే మంచు అలా కనిపిస్తే అలా స్లోగా అలా మాయమైపోతుందో, అలాగే మబ్బు తొలగినట్లుగా. మబ్బు ఎలా తొలగిపోతుందండి? మబ్బు మనం చూస్తుండగానే మబ్బు ఎలా వెళ్ళిపోతుంది? అలా పక్కకి వెళ్ళిపోతుంది కదా. అంటే మనం చెప్తున్నాడు దేవుడు, అంటే మీ పాపాలను ఎలా క్షమిస్తున్నానో వివరిస్తున్నాడు. ఇదిగో మంచు తొలగునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. దేవుడు అండి, ఒకని పాపములు క్షమించే అధికారం ఇప్పుడు భూమి మీద ఎవరికి ఉంది అనే పాఠాన్ని మనం ఆలోచిస్తుంటే, ఇదిగో భూమి మీద మనిషి చేస్తున్న ప్రతి పాపాన్ని దేవుడు ఏం చేశాడంట? క్షమించేస్తాడు. నువ్వు ఎన్ని అతిక్రమాలు చేసినా, నువ్వు ఎన్ని పాపాలు చేసినా నేను నిన్ను క్షమించేస్తున్నాను. మనుషులకి ఎవరికి లేదండి. ఈరోజు సర్జన్ కానీ ఎంబీబీఎస్ చేసిన ఎవరైనా సరే
మనిషికి ఉన్నటువంటి రోగాన్ని పోగొట్టగలరేమో కానీ పాపాన్ని మాత్రము పోగొట్టలేదు. ఆ పాపాన్ని పోగొట్టే శక్తి ఎవరికి ఉంది? పరలోకంలో ఉన్నటువంటి దేవుడికి మాత్రమే ఉందండి. ఎంత పెద్ద డాక్టర్ అయినా వెళ్ళండి, ఇదిగో మీ శరీరంలో ఉన్నటువంటి రోగాన్ని తీసివేసేస్తుంది. అవునా? ఎంత పెద్ద జబ్బు అయినా కానివ్వండి, ఎంత పెద్ద రోగమైనా కానివ్వండి, ఏం చేస్తారు? నయం చేసేస్తారు. కానీ పాపాన్ని తెమ్మని తెవ్వాలి. ఎవరు తెవ్వాలి? పరలోకాన్ని ఇచ్చేటువంటి దేవుడే తెవ్వాలి. ఎందుకు? పాపము లేనివాడు ఆయన, పరిశుద్ధుడు ఆయన, మనలను కన్న తండ్రి ఆయనే కాబట్టి. ఇప్పటి వరకు మనం చదువుకున్నట్లయితే మన పాపాలను తీసివేస్తుంది ఎవరు? దేవుడు, తండ్రి అనే దేవుడు. ఆయన పరలోకమందు ఉన్నాడు. మరి ఆయన తర్వాత ఎవరికి వచ్చింది అధికారం? ఆయన తర్వాత ఎవరు క్షమించారు మన పాపాలను చూడగలిగితే మత్తయి సువార్త, ఏమండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము 1వ వచనం. తర్వాత ఆయన ధోని ఎక్కి సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశింపగా, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకనిని ఆయన వద్దకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. ఏమండి, ఏమన్నాడు యేసుక్రీస్తు? పక్షవాయువు గలవానితో చెప్పెను. ఇది ఏమని చెప్పాడు యేసుక్రీస్తు? కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని పక్షవాయువు గలవానితో చెప్పాను. పక్షవాయువు అంటే ఏంటి? ఏంటో వ్యాధి అది? పెరాలసిస్ అంటారండి. పెరాలసిస్ అంటే కాళ్ళు చేతులు పడిపోవడం. ఇలా కాళ్ళు చేతులు పడిపోయినటువంటి వ్యక్తిని యేసుక్రీస్తు యొద్దకు తీసుకొచ్చినప్పటికీ ఆయన ఏమన్నాడంట? నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. ఇదిగో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. ఇదిగో శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా, యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయములో దురాలోచనలు చేయుచున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేచి నడువుమని చెప్పుట సులభమా? ఆయనను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని చెప్పి, ఆయన పక్షవాయువు గలవాణిని చూచి, నీవు లేచి నీవు మంచమెత్తుకుని నీ ఇంటికి పొమ్మని చెప్పగా, వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. సరే, మొదట తండ్రి అయిన దేవుడు మన పాపాలను క్షమిస్తే తర్వాత ఈ అధికారం ఎవరికి ఇచ్చాడు? దేవుడు యేసుక్రీస్తుకి ఇచ్చాడు. అధికారం ఏం అధికారం అది? పాపాలను క్షమించే అధికారం. ఈరోజు చూడండి, అధికారం కోసమే కదా అందరూ ఆధారపడుతున్నారు. అధికారం ఏమంటున్నారు? ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్క అవకాశం ఇవ్వండి, నేనేంటో నిరూపించుకుంటాను. ఎందుకు అవకాశం? అధికారం కోసం, గద్దెను ఎక్కడానికి, కుర్చీలో కూర్చోవడానికి. సార్, అధికారం. ఈ అధికారం కోసం వాళ్ళు చేయని పనులు లేవు, వాళ్ళు పడని పాటలు లేవు, వాళ్ళు తిరగని ఊరులు లేవు, వాళ్ళు తిరగని గ్రామాలు కూడా లేవండి. ఎండ లేదు, వాన లేదు, ఏదీ లేదు. ఎందుకు? ఒక్క అవకాశం అన్నారు, అధికారం కోసం. ఈ భూమి మీద మనిషిని ఏలడానికి వాళ్ళు పడుతున్న పాటలు అంత ఇంత కాదండి. అవునా? చాలా చాలా ప్రయాసపడుతున్నారు. ఎప్పుడు ఎవరి ముందు తల వంచినటువంటి వాళ్ళు ఈరోజు మన ముందు తల వంచుతున్నారు. అవునా? మొన్న అతను వచ్చాడు ఇక్కడ, మామూలుగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న ఆయన వచ్చి, ఆయన ఎవరో మనకు తెలియదు, కానీ వచ్చి ఒక్క అవకాశం ప్లీజ్, ఒక్క అవకాశం ప్లీజ్ అడుగుతున్నా అందరినీ. అడిగేసిన తర్వాత ఎందుకో తెలియదు తలగా నిరుగుతుంది, వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళకి మనసులో ఉంటుంది. మామూలుగా అయితే తల ఎత్తి అసలు చూడవలసిన పరిస్థితి వాళ్ళకి లేదు మనం ఇంకా. అవునా? ఇప్పుడు కారులో తిరిగే వ్యక్తులు వాళ్ళు, కానీ అధికారం కావాలనే ఆశతో ఎక్కడికి వచ్చేసారు? మన కాళ్ళ దగ్గరికి వచ్చేసారు. అందరినీ అడిగాడు ఒక అవకాశం, అన్న 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 అందరిని పిలిచాడు, అందరితో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఏమనుకున్నాడు? వేర్లతో కూడా మాట్లాడే పరిస్థితి నాకు వచ్చింది అనుకున్నాడు. ఏంటో వెంటనే బండికి ఇలా తలకెందుకు పెడుతుంది, వెళ్ళిపోతున్నాడు. అంటే అధికారం కోసం. ఇది మేము దేవునికి ఉన్నారా? యేసుకి ఎలాంటి అధికారం ఇచ్చాడు దేవుడు? పాపాలను క్షమించే అధికారం దేవుడు ఇచ్చాడు. పాపాలను క్షమించే అధికారం ఎందుకు? ఈ భూమి మీద ఎవ్వరికి లేదండి ఈ అధికారం.
ఎవరికి లేదు. మనకి ఎంఆర్ఓ ఉన్నాడు, ఆయనకు ఒక అధికారం ఉంది. ఏంటి అధికారం? మనకి ఏదైనా మన ఊర్లో ఏదైనా పనులు చేయాలన్నా, ఏమండి క్యాస్ట్ సర్టిఫికేట్ రావాలన్నా, ఇలాంటివి కొన్ని పనులు జరగాలంటే ఎంఆర్ఓ ద్వారా, ఏమంటే విఆర్ఓ ద్వారా, వీళ్ళ వలన జరుగుతాయి. ఎందుకు? ప్రభుత్వం వాళ్ళకి కొన్ని అధికారాలు ఇచ్చారు. అవునా? ప్రభుత్వం ఇచ్చినటువంటి అధికారం వలన మనకు క్యాస్ట్ సర్టిఫికెట్ కానీ, వేరే ఏదైనా సర్టిఫికెట్ కానీ, మన ఊళ్ళలో సంబంధించినటువంటి పనులు కానీ జరగడానికి వీళ్ళు మనకి అధికారం, వాళ్ళకి అధికారం ఉంది. కానీ ఈ భూమి మీద పాపాలను క్షమించే అధికారం ఎవరికి ఉంది? యేసుక్రీస్తుకు మాత్రమే ఉందండి. మొదట తండ్రి అయిన దేవుడు తన పిల్లలైన మనందరినీ క్షమించాడు. తర్వాత క్షమించే అధికారం ఎవరికి ఇచ్చాడు? యేసుక్రీస్తుకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడండి యేసుక్రీస్తుకి? ఎందుకు ఇవ్వాలి యేసుక్రీస్తుకి దేవుడు అని మనం చూడగలిగితే, యోహాను సువార్త చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 35వ వచనం చూద్దామండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 35. తండ్రి కుమారుణ్ణి ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. సరేండి, తండ్రి కుమారుణ్ణి ప్రేమించున్నాడు గనక ఏం చేశాడండి? తండ్రి ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. చూసారా? తండ్రి యేసుక్రీస్తు ఎందుకు ఇచ్చాడంటే, యేసు అంటే దేవునికి చాలా ఇష్టం అండి. యేసు అంటే దేవునికి చాలా ఇష్టం. అందుకే ఏం పలికాడు యేసు గురించి ఆయన? ఇదిగో ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయనే నా ప్రియ కుమారుడు. చూసారా? దేవునికి చాలా ఇష్టం యేసుక్రీస్తు అంటే. చాలామందికి యేసు ఎవరో తెలియదు, దేవుడెవరో తెలియదు, పరిశుద్ధాత్మ అంటే ఎవరో కూడా తెలియదు. యేసన్నా, దేవుడన్నా, పరిశుద్ధాత్మ ఒకరనుకుంటారు. ఎందుకంటే బైబిల్ చదవరు కదా. ఈరోజు బైబిల్ ఇన్ని మొక్కలుగా, ఈరోజు క్రైస్తవం ఇన్ని శాఖలుగా మొక్కలైపోవడానికి గల కారణం ఏంటంటే తెలుసండి? చెప్పేవాళ్ళు కాదండి లోపం, వినేవాళ్ళలో ఉంది లోపం. ఏమండి? వినేవాళ్ళలో ఉన్నటువంటి లోపం వలనే ఈరోజు దేవుని మనసు, దేవుని సంకల్పము మనిషికి అర్థం కాలేదు. ఎందుకో తెలుసా? వింటున్నారు తప్ప చెబుతున్న వాళ్ళది చెబుతున్నది నిజమేనా అని ఎవరు అడగడం లేదు. ఇప్పుడు నా దగ్గర మాత్రమే బైబిల్ ఉందండి, మీ దగ్గర లేదనుకోండి, నేను ఏది చెప్పితే మీరు అది వినాలంతే. కానీ దేవుడు అలా చేశాడా? లేదు. మొత్తం అందరి దగ్గర బైబిల్ ఉన్నారు. ఎందుకు? నేను చెబుతున్న మాటలు మీ దగ్గర అలా ఉన్నాయో లేదో చూసుకుంటాను. అందుకే యేసుక్రీస్తు వారు ఏమన్నారు? మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోమంటాడు. అలా చూసుకోకపోవడం అంటే ఈరోజు క్రైస్తవం ఎన్నో బోధలు వచ్చేసాయండి, ఎన్నో శాఖలు వచ్చేసినాయి. ఎందుకు? చెప్పేవాళ్ళు కాదు, వినేవాళ్ళు వింటున్నారు కాబట్టి చెప్పేవాడు ఎన్నైనా చెప్తాడు. అవునా? వినేవాడు ఉంటేనంట ఎన్టీ రామారావు మా తాత అని చెప్పాడండి ఎవడు. అవునా? అంతేకాదండి, వింటున్నాడు అనుకున్నాడు, ఏం చెప్పి ఉన్నాడు అనుకో, ఎన్టీ రామారావు మా తాత అండి, మాకు 100 ఎకరాలు ఉండదండి ఇదివరకు. అవునా? నాగేశ్వరరావు గారు కూడా మాకు దగ్గరండి. ఎందుకంటే వింటున్నాడు కాబట్టి. అలాగే ఈరోజు క్రైస్తవం ఏమైపోయింది? కేవలం వినేవారుగా ఉన్నారండి. వాళ్ళు వినేవారుగా ఉంటున్నారు కాబట్టి బైబిల్లో లేనివన్నీ కూడా వీళ్ళు చెప్పేస్తున్నారు. వాళ్ళు బైబిల్ చూడడం లేదు, ఆయన ఏం చెప్తే అది వింటున్నారు, ఆయన ఏం చెప్తే అది నమ్ముతున్నారు కాబట్టి ఇంక ఈయన చెప్పుకోవడమే. ఏమండి, మీరు చూసారు లేదా? మొన్న నెట్లో నేను చూసాను, ఒక ఆవిడ చెప్తుంది సాక్ష్యం. ఆవిడ అంటండి గుండెల్లో గొడ్డలతో పొడి చేసిన మళ్ళీ తిరిగి చూసావా? ఆవిడ చెప్పిన సాక్ష్యం. వాళ్ళ ఆయన గుండెల మీద తన్నేసిన, మొత్తం ఇలాగ చేసిన, మరలా నన్ను ఆ దేవుడు నన్ను బతికించాడని చెప్తుందండి. దాన్ని చూసుకుని అన్ని జనులు నవ్వుతున్నారు తెలుసండి, యూట్యూబ్లో పెట్టుకుని. ఇది యేసు ప్రభు యొక్క మహిమ. కాబట్టి గుండెల్లో గుణపంతో, గుండెల్లో గొడ్డలతో నరికితే ఎవరైనా బతుకుతారు? ఎవరైనా? నేను బ్రతికేసాను అంటున్నాను. అలా అనడం వల్ల ఎవరికి లోకువా? అన్యులకు లోకువా, దేవుని నమ్మని వారికి లోకువా. చూసారా? అలా తయారైంది క్రైస్తవం. ఎందుకు? బైబిల్ని ఎవరు చదవరండి, కేవలం వింటారండి. అలా ఉండడం బట్టి ఈరోజు అంజుల మధ్య దేవుడు నవ్వుల పాలైపోతున్నట్టు
ఎందుకు యేసుక్రీస్తుకి అంత అధికారం ఇచ్చాడంటే దేవుడు, ఇదిగో యేసు అంటే దేవునికి చాలా ఇష్టము, అందుకే పాపాలను క్షమించే అధికారం యేసుకి ఇచ్చేసాడు దేవుడు. ఏదైనా మనిషి ఎంత టెక్నాలజీని సంపాదించండి, ఏదైనా చేయండి, పాపాలను క్షమించే అధికారం ఎవరికి లేదు. ఎన్ని రోగాలైనా పోగొడతాడు, ఎన్ని రోగాలు వచ్చినా మందులు తయారు చేస్తాడు, కానీ పాపానికి మందు మాత్రం తయారు చేయలేడు మనిషి. చూసారా, దేవుడు ఆయన పాపాలను క్షమిస్తే ఆ పాపాలను క్షమించే అధికారం యేసుకి ఇచ్చాడు. మరి యేసు తన పనిని తను ముగించుకుని వెళ్ళిపోయాడు. మరి వెళ్ళిపోతూ ఆయన ఎవరికి ఇచ్చాడు? మరి అది కూడా మనం చూడగలిగితే ప్రేమ దేవుని పిల్లలు, అదే యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం మనం చూడగలిగితే, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచు వాడును చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూసారా, నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను, నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచు వాడును చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే దేవుడు యేసును ప్రేమించాడు, పాపాన్ని క్షమించే అధికారం యేసుక్రీస్తుకి ఇచ్చాడు. అవునా? అలాగే ఇప్పుడు యేసుక్రీస్తు వెళ్ళిపోతే ఏమంటున్నాడు? ఇదిగో నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసం ఉంచేవాడు కూడా చేయును, వాటికంటే మరి గొప్పవి చేయును, వాటికంటే మరి గొప్పవి చేయును. అంటే ఇప్పుడు దేవుని చేతిలో నుంచి అధికారం ఎవరికి వచ్చింది? యేసుక్రీస్తుకు వచ్చింది. అవునా? పాపమును క్షమించే అధికారం యేసుక్రీస్తు నుంచి అప్పుడు ఎవరికి వస్తుంది? నాయందు విశ్వాసముంచు, నాయందు విశ్వాసముంచు. అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచేవారు ఎవరు? క్రైస్తవులు. అవునా? క్రైస్తవులు అంటే నాయందు విశ్వాసం ఉంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో చెప్పుచున్నాను. అర్థమవుతుందండి? అంటే యేసు తర్వాత ఈ పాపాలని క్షమించే అధికారం మరొకరికి వెళుతుంది. ఈ మాట మనకు అర్థం కావాలండి ప్రియమైన దేవుని పిల్లరా. అదే యోహాను సువార్త 20వ అధ్యాయం చూద్దాం. 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము 23వ వచనం. 23వ వచనం, మీరు ఎవని పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచియుండునిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పాను. ఏమండి, అర్థమవుతుందండి? బాగా అర్థం చేసుకోవాలండి. దేవుడు మొదటిగా తన పిల్లలైన మన పాపాలను క్షమించాడు. తర్వాత ఈ పాపాలను క్షమించే అధికారం యేసుక్రీస్తుకి ఇచ్చాడు. అవునా? యేసుక్రీస్తు వెళ్ళిపోతూ ఆ పాపాలని క్షమించే అధికారం ఎవరికి ఇచ్చినట్లుగా మనకు తెలుస్తుంది? ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఇచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఏం చేస్తారంట? ఇదిగో మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పాను. చూసారండి? అంటే ఇప్పుడు పాపాలని క్షమించే అధికారం ఎవరికి వచ్చేసింది? విశ్వాసులకు వచ్చేసిందండి. అంటే సంఘానికి వచ్చేసింది అనమాట. అర్థమవుతుందా? అంటే మనిషి యొక్క పాపాన్ని క్షమించేటువంటి అధికారం దేవుడు ఎవరికి ఇచ్చారు? సంఘానికి ఇచ్చారు. అంటే సంఘము ఎంత గొప్పదో ఇప్పుడు ఆలోచించండి. సంఘము ఎంత గొప్పదో ఇప్పుడు ఆలోచించండి. అంటే సంఘము ద్వారా ప్రతి మనిషి యొక్క పాపాలను క్షమించవచ్చు, ఆ పాపాలను క్షమించకుండా మనము నిలిపేయచ్చు. అర్థమవుతుందండి? మొదటిగా దేవుడు పాపాలను క్షమిస్తే తర్వాత యేసుక్రీస్తు వారు తన పిల్లల పాపాలను క్షమించే అధికారం యేసుక్రీస్తుకి వస్తే ఇప్పుడు ఎవరికి వచ్చేసింది? విశ్వాసులకి, అంటే సంఘానికి అధికారం ఇచ్చాడండి దేవుడు. మీరు ఎవరి పాపాలైతే మీరు క్షమిస్తారో వాళ్ళ పాపాలను దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. మీరు ఎవరి పాపాలని క్షమించకుండా నిలవనిస్తారో వాళ్ళ పాపాలను కూడా దేవుడు ఏం చేస్తాడు? క్షమింపడు. ఇప్పుడు మనంతా సంఘంగా ఉన్నామండి.
ఒక వ్యక్తి తన జీవితాన్ని తెలుసుకుని దేవుడే నాకు ఈ జీవితాన్ని ఇచ్చాడు, నేను పాపిని అని వచ్చి సంఘంలో చేర్చబడి బాప్తిజం తీసుకుని రక్షణ పొందితే ఆయన ఏమైనట్లు? ఆయన పాపములు క్షమింపబడి. ఈ సంఘానికి శిరస్సు ఎవరని చెప్పింది బైబిలు? క్రీస్తు. ఈ సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. అంటే సంఘము ద్వారా మనిషి యొక్క పాపాలను క్షమింపబడుతున్నవి. అర్థమవుతుందండి? అంటే ఈరోజు పాపములో బ్రతుకుతున్నటువంటి వ్యక్తి బాప్తిస్మం తీసుకుని సంఘంలో చేర్చబడడం వల్ల ఆయన పాపాలు ఏమవుతున్నాయి? క్షమించబడుతున్నాయి. అర్థమవుతుందండి? అంటే ఈరోజు ఈ భూమి మీద మనిషి పాపాలను క్షమించే అధికారం ఎవరికి ఉంది? సంఘానికి ఉందండి. అర్థమైందా? సంఘము ద్వారా మనిషి యొక్క పాపాలని దేవుడు క్షమిస్తున్నాడు. ఎందుకు? ఈ సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. క్రీస్తు తన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆ విశ్వాసులందరికీ ఈ అవకాశం ఇచ్చారు. ఆ విశ్వాసులందరూ కలుసుకునే చోటే సంఘము. అర్థమైంది? సంఘం. అందుకే ఈ సంఘాన్ని గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు ఏమంటున్నాడు? మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము. మత్తయి సువార్త 18వ అధ్యాయము 15వ వచనం చూద్దామండి. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించుము. అతడు నీ మాట విని ఎడల నీ సహోదరుని నీవు సంపాదించుకుంటువి. అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపడినట్లు నీవు ఒకరినిద్దరిని వెంట పెట్టుకుని అతని వద్దకు పొమ్ము. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము. చూసారా? అతడు సంఘపు మాటయు వినని ఎడల అతనిని నీకు అన్యుని గాను సుంకరిని గాను ఎంచుకొనుము. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుతురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూసారండి? ఇగో సంఘములో ఒకవేళ నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేశాడు అనుకోండి, ఒకవేళ ఎవరైనా మన ఎడల తప్పిదం చేశాడు అనుకోండి, నలుగురిలో వారిని గద్దించొద్దు. సంఘంలో సహోదరులు ఎవరైనా తప్పు చేస్తే ఏం చేయమన్నాడు? ఇదిగో నీవు మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి అతడు ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పమన్నాడండి. అవునా? ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరైనా తప్పు చేస్తే వాడు ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పండి, వింటాడు. నలుగురు ఉన్నప్పుడు చెప్పండి, ఏమైపోతాడు? ఇంకా రెచ్చిపోతాడే. నువ్వేంట నాకు చెప్తున్నావు, నువ్వు నాకు చెప్పేందుకు గొప్పవాడు అయిపోయావు నువ్వు. అవునా? ఎందుకు? అదొక తెలియని ఈగో ఫీలింగ్ వచ్చేస్తావు నలుగురిలో ఏదైనా మాట్లాడేసరి. అని దేవుడు ఏం చెప్పాడు? సైలెంట్గా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి చెప్పు, అతన్ని గద్దించి. ఏంటి ఇలా చేస్తున్నావు నువ్వు? దేవుని వాక్యం తెలిసి నీవు ఇలా చేయొచ్చా? ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు ఎడల అని చెప్పి అతన్ని గద్దించిన ఎడల అతడు నీ మాట విని ఎడల నీ సహోదరుని ఏం చేసినావు? సంపాదించుకున్నావు. సహోదరుని సంపాదించుకుంటావు. మరలా నీతో పాటు అతను ఎక్కడికి వస్తాడు? సంఘానికి వస్తాడు, సంఘంలో ఉంటాడు. అవునా? అలా నీ సహోదరుని నువ్వు సంపాదించుకుంటుంది. అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచినట్లు నీవు ఒకరినిద్దరిని వెంట పెట్టుకుని అతని వద్దకు పొమ్ము. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి ఎవరికి చెప్పాలంట? సంఘానికి చెప్పాలి. సంఘమునకు తెలియజెప్పుము. అతడు సంఘపు మాటయు వినని ఎడల. చూసారా? ఫస్ట్ ఏం చెప్పాడు? ఈ సహోదరుడిని ఎలా తప్పు చేస్తే ఒంటరిగా వెళ్ళి గద్దించు. మనసు మార్చుకున్నాడా? ఓకే, వెరీ గుడ్. ఆయన వినలేదా? ఒకరినిద్దరిని వెంట పెట్టుకుని వెళ్ళి చెప్పు. అప్పటికి వినలేదా? సంఘానికి చెప్పమన్నాడు. సంఘానికి ఎంత పవర్ ఉంది చెప్పండి. సంఘం అంటే ఏంటండి? సంఘం అంటే మనమే.
విశ్వాసులు కూడుకున్న చోటే సంఘం. ఈ సంఘంతో చెప్పమన్నాడు. ఈ సంఘము చెప్పిన అతను మనసు మార్చుకోలేదు అనుకోండి, ఈ సంఘము చెప్పిన మాట వినలేదు అనుకోండి, ఏం చేయమన్నాడు? ఇక అతను నువ్వేం చేయాలి? అన్యునిగా భావించు. అన్యులంటే ఎవరు? అన్యుడంటే దేవుని ఎరుగని వారిని ఏమన్నాడు దేవుడు? అన్యులు అంటారు. అవునా? అన్య జనాంగము అంటే దేవుని ఎరుగని వారిని గురించి చెప్పిన మాటే అన్యులు. అంటే నువ్వు చెప్పా వినలేదు, నీతో వచ్చిన సహోదరులు చెప్పారు వినలేదు, ఆఖరికి సంఘం చెప్పింది నీ పద్ధతి మార్చుకొని, మనసు మార్చుకొని, బ్రతుకు మార్చుకొని, అయినా వినలేదండి. అప్పుడు ఏం చేశాడు దేవుడు? అయితే అతను నీవు అన్యుని ఎంచుకో. ఇక అన్యుడంటే ఇంకా వాని పాపాలు వాని మీదే ఎరిచి ఉంటాయి. అలా కిందకి వెళ్ళి ఏమన్నాడు? అందుకే మీరు వేటిని బంధిస్తారో అవి బంధింపబడిన, పరలోకమందు కూడా బంధింపబడు. అంటే సంఘానికి దేవుడు ఎంత శక్తిని, ఎంత అధికారాన్ని ఇచ్చాడో చూడండి దేవుడు. సంఘానికి ఉన్నటువంటి పవర్స్ ఇవన్నీ కూడా. అందుకే సంఘం విలువ ఎవరికి తెలియట్లేదు. సంఘానికి రమ్మండి ఎవరు రారండి, సినిమాకి రమ్మనండి సెకండ్ షో అయినా వచ్చేస్తాం. ఎంత లేట్ అయినా, ఎంత దూరమైనా, ఏ ఊరైనా, ఒకవేళ అది చూసిన సినిమా అయినా సరే టికెట్ని పెట్టుకుంటుంటారంటే వచ్చేస్తాం. అదే సంఘానికి రమ్మండి ఎందుకు? సంఘం విలువ మనిషికి అర్థం కాలేదు. ప్రేమంది, సంఘం ఈ దేవుడు ఎంత గొప్పదిగా చేశాడు, సంఘానికి దేవుడు ఎంత అధికారాన్ని ఇచ్చాడో తెలియదు కాబట్టి సంఘం అనేసరికి ఎవరో రారండి, దేవుడు అనేసరికి ఎవరో రారండి, వాక్యం అనేసరికి ఎవరో రారండి. అవునా? వంట చేయడానికి రమ్మనండి వస్తారు, వడ్డించడానికి రమ్మనండి వస్తారు, తిరగడానికి రమ్మనండి వస్తారండి. దేవుడు అనేసరికి రారండి. ఎందుకు? దేవుని గురించి ఎవరు చెప్తారు చెప్పండి? దేవుని గురించి వివరించేవారు ఎవరున్నారు? దేవుని మనసు చెప్పేవారు ఎవరున్నారు? దేవుని బాధలు చెప్పేవారు ఎవరున్నారు? దేవుని ప్రేమను చెప్పేవారు ఎవరున్నారు? ఏమండి, వంట అనగానే, ఆహారం అనగానే ఎందుకు వెళ్ళిపోతున్నారు? దాని రుచి నీకు తెలిసింది కాబట్టి. అవునా? అవునా? కానీ భోజనాలు అనగానే ఎందుకు నీకు తెలియని ఆనందం వస్తుంది మనకి? భోజనం యొక్క రుచి మనకి తెలుసు. అవునా? అలాగే దేవుని యొక్క రుచి అర్థమైతే మనిషి ఎక్కడికి వెళ్ళినా దేవుడు 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 దేవుడే పరిగెడతాడు. అవునా? దేవుని రుచి అర్థం కాకే ఈరోజు మనిషి దేవునికి దూరం అయిపోతాడు. అందరి గురించి చెప్తున్నావు, తల్లి గురించి చెప్పావు, తండ్రి గురించి చెప్పావు, అన్న గురించి చెప్పావు, అక్క గురించి చెప్పావు, చెల్లి గురించి చెప్పావు. ఎప్పుడైనా ఎవరికైనా దేవుని గురించి చెప్పారా? ఎవరైనా బంగారం గురించి చెప్తావు, మొబైల్ గురించి చెప్తావు, అన్నీ చెప్తావు. కానీ దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడు అని ఎవరికి చెప్పమండి, ఎవరికి చెప్ప. అలా చెప్పకపోబట్టే ఈరోజు దేవుని దగ్గరికి ఎవరో రావడం లేదు. చూసారా? అర్థమవుతుంది? అంటే ఒకని పాపాలని క్షమించే అధికారం, ఒకని పాపాలను వాణి మీద ఉంచే అధికారం ఎవరికి ఉంది? ఇప్పుడు సంఘానికి. ఒకరు వెళ్ళి ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళని చెప్పు, మారుతాయి, ఓకే, వెరీ గుడ్. ఇంకిద్దరు ముగ్గురు తీసుకెళ్ళి చెప్పు, మారలేదా, అది సంఘాన్ని తీసుకో. మనకు ఉంటాయి కదండి, ఉదాహరణకి మండల కోర్టులు ఉంటాయా? ఉంటాయి. మనకి మండల కోర్టులో సరైన న్యాయం జరగలేదు అనుకోండి, మళ్ళీ ఎక్కడికి వెళ్తాం? జిల్లా కోర్టుకి వెళ్తాం. అవునా? జిల్లా కోర్టుకి వెళ్ళినా అక్కడ సరైన న్యాయం మనకు దొరకలేదు అనుకోండి, తర్వాత ఎక్కడికి వెళ్తాం? హైకోర్టు ఉంటుంది, మళ్ళీ హైకోర్టుకి వెళ్తాం. అక్కడికి వెళ్ళినా సరైన న్యాయం దొరకలేదు అనుకోండి, ఇక లాస్ట్ ఏంటది? సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టుకి వెళ్ళిపోతాం, అక్కడికి వెళ్ళిపోతాం. ఇంకా ఆ లాస్ట్ అనమాట జడ్జిమెంట్ ఇంకా అది. అలాగే ఈరోజు ఈ భూమి మీద ఉన్నటువంటి మనిషి సంఘంలో తప్పు చేస్తే ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పు, విన్నాడా? ఓకే. లేదా ఇద్దరు ముగ్గురు తీసుకెళ్ళమన్నాడు, వాళ్ళ మాట వినకపోతే సంఘానికి చెప్పాలి. ఎందుకు? ఒక మనిషి పాపాలను క్షమించే అధికారం ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఇప్పుడు సంఘానికి ఇచ్చాడు. సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు. అర్థమవుతుందండి? ఈ సంఘము ద్వారానే మనిషి యొక్క పాపాలను క్షమించే అధికారం దేవుడు సంఘానికి ఇచ్చాడు. మరొక మాట మనం చూడగలిగితే అదే మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం చూద్దాం కదా. మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టెదను, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువలేనవని నేను నీతో చెప్పుచున్నాను. చూసారా? పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్తున్నా. దేని ఎదుట? సంఘము ఎదుట. ఏదది? క్రీస్తు సంఘం.
ఈ సంఘము ఎదుట పాతాళ లోక ద్వారములు నిలువనేరవు. అంటే ఎంత గొప్ప చెప్పండి ఈ సంఘం. నీవు పరలోకానికి వెళ్ళాలంటే ఏది మార్గము? సంఘమే. మనం చెప్పుకున్నాం కదండి, సంఘము ద్వారానే ప్రతి వ్యక్తి ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. ప్రేమని దేవుడుతున్నారు. ఎంత గొప్పది ఈ సంఘం. ఈ సంఘానికి దేవుడు ఏమి ఇచ్చాడు? పాపాలను క్షమించే అధికారం దేవుడు ఈ సంఘానికి ఇచ్చాడు. అవునండి, అవునండి. ఈరోజు ఈ గొప్పతనాన్ని తెలియక దేవుడు మనిషికి ఇచ్చిన అవకాశాన్ని చేజార్చుకొని ఏ ఒక్కరూ సంఘానికి రాకుండా లోకములో జీవించి తన జీవితాన్ని ముగించి ఎక్కడ వెళ్ళిపోతున్నారు? పాతాళానికి వెళ్ళిపోతున్నారండి, నరకానికి వెళ్ళిపోతున్నారండి. మనిషికి పోవాల్సింది రోగమా పాపమా చెప్పండి? ఏది పోవాలి? పాపం పోవాలండి. రోగంతో నువ్వు చచ్చిపోయినా కానీ ఎక్కడికి వెళ్ళిపోతావు? పరలోకానికి వెళ్ళిపోతావు. అవునా? నీవు పవిత్రుడిగా పరిశుద్ధుడిగా బ్రతికా, ఓకే, నీకు రోగాలు ఉన్నాయి. నీ రోగాలు నిన్ను పరలోకానికి ఆటంకపరచవు. పరలోకానికి మనిషిని ఆటంకపరిచేది ఏది? పాపము. ఆ పాపం పోవాలి. ఆ పాపం పోవాలంటే ఇప్పుడు ఆ పాపాన్ని క్షమించే అధికారం దేనికి ఉంది? సంఘానికి ఉంది. సంఘానికి రావాలి నువ్వు ప్రతిరోజు, ప్రతి వారం రావాలి సంఘానికి. సంఘానికి వచ్చిన నీవు యేసుక్రీస్తు యొక్క శరీరమును రక్తాన్ని నీవు తీసుకోవాలి. తద్వారా నీ పాపములు ఏమవుతున్నాయి? క్షమించబడుతున్నాయి. సరే, సంఘానికి దేవుడు ఎంత అధికారాన్ని ఇచ్చాడు ప్రేమని దేవుడు. ఎవరికి అర్థమైందండి ఇది? ఎవరికి అర్థం కాదు. మా ఊళ్ళో చనిపోయాడండి, 47 సంవత్సరాలు అయినా. ఎక్కువగా మందు తాగి ఆహారం తినకపోవడం వల్ల ఏమైందంటే మొత్తం లోపల ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా పాడైపోయాయి. హాస్పిటల్కి వెళ్ళినా ప్రయోజనం లేదు, చనిపోయాడు. ఎవరండి మంచోళ్ళు? దేవుని సన్నిధికి రాకుండా, దేవుడు అంటే తెలియకుండా, దేవుని వాక్యం అసలు ఎప్పుడు వినకుండా తనకు నచ్చినట్లుగా బ్రతికి తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకున్నవాడు మంచోడా? ఎవరు మంచోడు? ఒకవేళ మన తండ్రి మనకి మంచోడే, మనల్ని కన్నాడు కాబట్టి ఆయన ఎన్ని చేసినా ఆయన మనకి మంచోడే. కానీ దేవునికి చెడ్డవాడు ఆయన. దేవుని దృష్టికి ఆయన చెడ్డవాడు. ఏం చేశావు నువ్వు దేవుని కోసం? దేవుడిచ్చిన ఈ ఆయుష్కాలం నువ్వు దేవుని కోసం ఏం చేసావు? ఏమంటే వారం అంతా పనిచేస్తామండి, శనివారం డబ్బులు అడుగుతామండి. ఎందుకు డబ్బులు నీకు? ఏం చేసావు అని అడిగితే, అవునా? ఎక్కడెక్కడ పని చేసావు నువ్వు డబ్బులు ఇవ్వాలంటే? అవునా? నెలంతా పని చేస్తామండి, 1వ తారీఖున జీతం పడాలి. ఏమంటే జీతం రాలేదు అని అడుగుతావు. ఈ నెల నువ్వు డ్యూటీకి వచ్చావా? పని చేసావా? అంటే మనకి జీతం రావాలంటే మనం ఏం చేయాలి? పని చేయాలి. మరి పరలోకం రావాలంటే ఏమి చేయవా దేవుని కోసం? ఏమండి ఏమి చేయవా? ఏమి చేయకుండా వచ్చేద్దాం దేవుడు. ఏమంటే ఈరోజు అధికారం కోసం ఎలా తిరుగుతున్నారు చూడండి. అసలు ఎండ లేదు, వాన లేదు. ఏమంటే ఒక్క ప్లీజ్ ఈసారికి ఒక్కసారి అంటే ఇంకా వాళ్ళు పట్టుకోండి ఒక్కటే నేను కాళ్ళు అండి. వాళ్ళకి అవకాశం ఉంటే నిజంగా కాళ్ళ మీద కూడా పడిపోతారు. అవునా? అంటే అధికారం కోసం, అంటే ఈ భూమి మీద మనిషి అధికారం కోసం అంత కష్టపడుతుంటే మరి పరలోకం వెళ్ళాలంటే మనకేం కష్టం లేదు చెప్పండి. ఊరకనే వచ్చేది పరలోకం. పక్కన ఉన్న కువైట్ వెళ్ళాలంటేనే ఎన్ని తిప్పలు పడాలి? వీసా కావాలి, పాస్పోర్ట్ కావాలి, పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ చేయాలి. ఏంటి ఇతని మీద ఏదైనా కేసులు ఉన్నాయా లేవా, ఇవన్నీ చెక్ చేసిన తర్వాత ఓకే ఇతను వెళ్ళొచ్చు. ఏంటి పక్కన ఉన్నటువంటి దేశానికి వెళ్ళడానికి ఎన్ని రూల్స్, ఎన్ని రెగ్యులేషన్స్ ఉంటే పరలోకం వెళ్ళాలంటే కాబట్టి వాడు ఎలాంటి వాడైనా ఎవరో ఉంది. చనిపోయిన తర్వాత పాస్టర్ గారు చేసే ప్రార్థన తెలుసండి, ప్రభువునందు నిద్రించిన ఈయనను తండ్రి మీ వద్దకు చేర్చుకోండి. ఏంటి రోజు తాగుతూ తిరుగుతూ చనిపోయినటువంటి అతను ఎక్కడ ఎలా నిద్రించాడంటే ఆయన ప్రభువునందు నిద్రించాడు. ఏమిటండి ఈ మాటలు ఏముంది? ఇవి వింటుంటే ఎలా ఉంటాయంటే చాలా బాధాకరంగా ఉంటాయండి. ఎందుకు తెలీదు, పోనీ తెలియదు కదని చెప్పినా వినరు. చూసారండి? కాబట్టి ప్రేమ దేవుని పిల్లారా, ఒకని పాపమును క్షమించే అధికారం ఇప్పుడు ఎవరికి ఉంది? సంఘానికి ఉంది. ప్రేమ ఎంత గొప్ప మంచి అవకాశాన్ని దేవుడు మనకు కల్పించినప్పుడు ఈ సంఘాన్ని మనం ఏ రోజు కూడా విడిచిపెట్టకూడదు. ఈ సంఘాన్ని మనం మానకూడదు.
అందుకే యేసుక్రీస్తు రక్తము ద్వారా, ఆయన శరీరం ద్వారా మనం చేస్తున్న ప్రతి పాపానికి మనకి ఏం జరుగుతుంది? క్షమాపణ జరుగుతుంది. పాపము లేనివాడు ఎక్కడికి వెళ్తాడు? పరలోకానికి వెళ్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకునే వారు మీరందరూ కూడా మనము పవిత్రులుగా నిర్దోషులుగా రావాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి అలా పవిత్రులుగా నిర్దోషులుగా ఉండాలని మనం ఎక్కడ ఉండాలి? సంఘములో ఉండాలి, స్థిరులుగా ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధ వచ్చినా సరే ఈ సంఘములోనే మనం స్థిరులుగా, ఒక స్తంభం చూసారా, స్తంభం ఎలా ఉంది? పిల్లలు అంటే చూసారా, ఈ స్తంభం ఎలా అయితే ఈ స్తంభం కదలినానే ఉందో అలాగే సంఘానికి నువ్వు ఎలా ఉండాలి? స్తంభముగా మారిపోవాలి మనం. అదే అలా సంఘానికి స్తంభముగా మనం మారిపోయినట్లయితే, మనము పాపము లేని వారుగా జీవించి అనేకులను జీవింపచేసినట్లయితే ఒకరోజు మనం మరణించి ఎక్కడికి వెళ్ళిపోతాం? పరలోకానికి వెళ్ళిపోతాం. అదండి దేవుడు కోరుకున్నది. ఈ భూమి మీద ఎవ్వరు శాశ్వతం కాదండి. ఇదిగోండి ఎంతమంది ఉన్నారు చూడండి, ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం, ప్రధానమంత్రి, పెద్ద పెద్ద నాయకులు, వీళ్ళందరూ పార్లమెంట్లో, అసెంబ్లీలో కూర్చొని ఏమండి ఇవ్వండి ఈయన పాపాలను క్షమించేయని అన్నాడు అనుకోండి, క్షమించబడతాయా? పెద్ద పెద్ద గొప్పలు అనుకున్న వాళ్ళకి పాపాలను క్షమించే అధికారం లేదండి. కానీ ఎవరికి ఇచ్చాడు దేవుడు అధికారం? సంఘానికి ఇచ్చాడు. ఎవరైనా సరే నువ్వు పాపవా, వచ్చి మోకరించి ప్రార్థన చేసి నీ జీవితాన్ని మార్చుకుని బాప్తిసం తీసుకుంటే నువ్వు రక్షించబడ్డావు. చూసారా, అంత గొప్ప రక్షణ, అంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనందరికీ ఇచ్చాడు. కాబట్టి మీరంతా కూడా ఎల్లప్పుడూ దేవుని సంఘములో కదలని వారుగా ఉంటూ, దేవుని కార్యక్రమాల్లో ఉంటూ, దేవుని పనిచేసి దేవుడు ఉన్నటువంటి ఆ మహాలోకానికి చేరుకుంటారు. లేదా ఇలాగే చెప్తారండి, మీరు మాకు చాలా పనులు ఉన్నాయండి, మా పనులు చేసుకుంటామండి అని లోకంలో కలిసిపోయి పాదాలలో జారిపోతారు. నిర్ణయాన్ని మీకే విడిచిపెడుతుందండి. ఏమండి, ప్రార్థన చేసుకోండి.